హలో అండి. అందరికీ అనుకోని ప్రేమ కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. నోరు తెరిచి ఉండిపోయిన వసు నోటిని రాహుల్ తన చేతితో క్లోజ్ చేస్తూ, అవును వసు, నువ్వు విన్నది నిజమై. నీకు తెలుసు కదా, మా ఇంట్లో కొంచెం సంప్రదాయ పద్ధతులను మరీ లోతుగా ఆలోచిస్తారు అనేసి. ఆ, అవును. అయితే వాటికి మా అన్నయ్యకి సంబంధం ఏమిటి అంటుంది. అలా కాదు వసు, మన పెళ్లి జరగాలంటే మా ఇంట్లో వారు మీ అన్నయ్యకు కూడా పెళ్ళయి ఉండాలి అంటున్నారు అంటాడు. అదేంటి రాహుల్, మన పెళ్ళి అవడానికి మా అన్నయ్య పెళ్ళికి సంబంధం ఏమిటి? అయినా రాహుల్, మా అన్నయ్య మన ఇద్దరి ప్రేమను అంగీకరించి మనకి పెళ్లి చేస్తాను అని ఒప్పుకోవటమే ఎక్కువ. అటువంటిది మళ్ళీ నువ్వు ఇటువంటి ఫిట్టింగ్ పెడితే అస్సలు జరగదు. ఇక నన్ను మర్చిపో అని తన చెప్పులను వేసుకుని కోపంగా బెంచ్ పైనుండి లేచి వెళ్తున్న వసుని, ప్లీజ్ వసు, నన్ను అర్థం చేసుకో అని బ్రతిమలాడుతాడు రాహుల్. అయినా ఏంటి రాహుల్, మా అన్నయ్యకి పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని తెలుసుగా? అవును, నాకు కూడా తెలుసు. మరి ఏం చేయమంటావు? మా ఇంట్లో వారి పరిస్థితిని కూడా అర్థం చేసుకోవసు అంటాడు అతడు. సరే, నా వంతు ప్రయత్నం చేస్తాను అంటుందామే. థ్యాంక్ యూ. నాకు తెలుసు నువ్వు మీ అన్నయ్యను ఒప్పిస్తావని. హా అని కోపంగా చూస్తూ, ఆ, నువ్వు జరగని పనులు చెప్పి వాటిని నాతో జరిపించమని చెప్పు, అప్పుడు గాని అంటుంది వసు కసురుగా. ఏమీ మాట్లాడలేక నిలుచుని అలా చూస్తూ ఉండిపోతాడు రాహుల్. వెంటనే వసు అతడిని కౌగిలించుకుని, మన ప్రేమకి ఇంత పెద్ద పరీక్ష ఎందుకు రాహుల్ అంటుంది నిరాశగా. మరుసటి రోజు కాలేజీ నుండి ఇంటికి వచ్చి వసు తిన్నగా తన రూంలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంటుంది. మధ్యాహ్నం భోజనం చేసి కొంతసేపు అలా నడుము వాల్చిన సుందరమ్మగారు నిద్ర నుండి లేస్తూనే చిట్టి అని కేక వేస్తారు. ఆ పిలుపు వినని చిట్టి సెకండ్లలో సుందరమ్మగారు ముందు ప్రత్యక్షమవుతుంది. ఏంటమ్మగారు అంటూ. ఏముంది, వసు వచ్చిందా? ఓ, వసు అమ్మగారు వచ్చి చాలా సమయం అయ్యిందమ్మా. సరే, భోజనం చేసిందా అని అడుగుతారు. లేదమ్మా, నేనే చాలా సమయం అయ్యింది అని వసు అమ్మగారి కోసం ప్లేటులో భోజనం తీసుకుని తన గదికి వెళ్ళానమ్మా. కానీ డోర్స్ క్లోజ్ చేసి ఉన్నాయి. ఇక నేను వెనుకకి వచ్చేశాను అంటుంది. అవునా, అదేంటి, చూద్దాం పదా అంటూ సుందరమ్మగారు చిట్టితో కలిసి వసు రూమ్ దగ్గరకు వెళ్తారు. సుందరమ్మగారు చూసేసరికి చిట్టి చెప్పినట్లే డోర్ గడియ పెట్టేసి ఉంటుంది. అమ్మా వసు, వసు అని పిలుస్తారు సుందరమ్మగారు. తన అన్నయ్యను పెళ్లికి ఎలా ఒప్పించాలి అని ఆలోచిస్తూ నిద్రపోయిన వసు తన నాయనమ్మ మాట వినబడేసరికి మెలకువ వచ్చి, ఆ, నాన్నమ్మ వస్తున్నా అని చెప్పేసి బెడ్ పై నుండి లేచి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. సుందరమ్మ గారిని చూసిన వసు, రా నాన్నమ్మ అని తన రూమ్కి ఆహ్వానిస్తుంది. సుందరమ్మ గారు రూంలోకి వెళ్తుండగా చిట్టి కూడా ఆమె వెనకనే వెళ్తుంది. మంచంపై కూర్చుని, చెప్పు వసు, భోజనం చెయ్యలేదట అని ప్రశ్నిస్తుంది. ఆ, అవును నాన్నమ్మ, కొంచెం తలనొప్పిగా ఉంది, అందువలనే భోజనం తినాలి అనిపించటం లేదు అంటుంది. అయ్యో అవునా అని వసు నుదిటిని తన చేతితో తాకుతూ అంటుంది సుందరమ్మగారు. సరే చిట్టి, నువ్వు వెళ్ళి ప్లేటులో భోజనం తీసుకురా అంటుంది. ఆ, సరే అమ్మా అని చిట్టి భోజనం తీసుకురావటానికి క్రిందకి వెళ్తుంది. నీ పెళ్ళి ఇంకా నెలలు కూడా లేదుగా, నువ్వు ఇలా తినడం మానేస్తే ఆరోగ్యం పాడవుతుంది వసు, పెళ్లిలో నీరసించిపోతావు అంటుంది సుందరమ్మగారు. ఏమో నాన్నమ్మ, నాకు ఈ పెళ్ళి అవుతుందని
నాకు నమ్మకం లేదు అంటూ ఆమె ఒడిలో తల వాల్చి బాధగా చెబుతుంది వసు. అదేంటి వసు, అలా మాట్లాడుతున్నావు? నీకోసం అన్నయ్య అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడుగా అంటుంది. ఇప్పుడు అన్నయ్య వలనే జరగదు అంటున్నా నాన్నమ్మ అంటుంది. అన్నయ్య వలన? అదేంటి, మీ పెళ్ళికి ఆదిత్య బాబు ఒప్పుకున్నాడుగా అంటుంది సుందరమ్మ గారు ఆశ్చర్యంగా. ఆ, నా పెళ్ళికి ఒప్పుకున్నాడు సరే, మరి అన్నయ్య తన పెళ్ళికి ఒప్పుకోవాలిగా అంటుంది వసు. ఏంటి వసు, నువ్వు చెప్పేది నాకు అర్థం కావటం లేదు అంటుందామె. అది కాదు నాన్నమ్మ అని రాహుల్తో పార్కులో జరిగిన విషయాన్ని చెబుతుంది. అమ్మో, అలానా? అయితే నువ్వు చెప్పింది కరెక్టే. నీ పెళ్ళి రాహుల్తో జరగటం కష్టం అంటూ నిట్టూర్పుగా చెబుతుంది సుందరమ్మగారు. "హ్మ్, అదే నాన్నమ్మ, నేను కూడా అంటున్నా. అసలు ఎందుకు నాన్నమ్మ అన్నయ్య పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడటం లేదు? అసలు ఏం జరిగింది అని ప్రశ్నిస్తుంది వసు. ఆ, అవును వసు, ఆదిత్య అంత పెద్ద నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణమే ఉంది. ఆ నిజం నాకు మాత్రమే తెలుసు. నేను ఎంత మానసిక క్షోభను అనుభవించానో నీకు తెలియాలి అంటే ఆ నిజం నీకు చెప్పక తప్పదు అంటుంది సుందరమ్మగారు. అనుకోని ప్రేమ కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కథ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.